తండ్రి చెప్తున్న మాట, నా కుమారుడా నా మాట విను అంటే, ఈ రోజున యవనస్తులు మాట వినరు, అవిధేయులైన పిల్లలుగా ఉంటూ ఉన్నారు. అందుకే చెప్పాడు, నా కుమారుడా నా మాట విను, నా యొక్క బోధ విను, నా మాట ఆలకించు అని. ఎంత ఎంత బుజ్జగించి చెప్పాడు. అరే ఎప్పుడైనా సరే మాట్లాడితే సత్యమే మాట్లాడరా. అందుకే అన్నాడు, దయను సత్యమును నీ మెడకు కట్టుకో అన్నాడు 3వ అధ్యాయంలో. అది విడిచిపోనీయకు, అబద్ధాలు చెప్పకురా. ఈ రోజున తల్లిదండ్రులకు అంత అబద్ధాలే. ఎందుకమ్మా పడుకోలేదు ఇంకా అని అంటే, ఏం నిద్ర పట్టడం లేదు, చూసుకుంటున్నావు కదా సెల్లో. ఏం చూస్తున్నావు అబ్బాయి, ఏం చూస్తున్నావు అమ్మాయి, ఏం చూస్తున్నావు, అన్నీ అబద్ధాలే. ఏం చూడడం లేదు, నాకు నిద్ర పట్టలేదు మమ్మీ, ఏం చూస్తున్నావు. ఈరోజు ఒక్కసారి కూర్చుని ఆలోచించు.